ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహాన్ని సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాధిలోని శ్రీ జ్యోతిర్వస్తు విద్యాపీఠంలో ఏర్పాటు చేస్తున్నట్టు విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. 30 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు, 19 అడుగుల ఎత్తులో నందీశ్వర విగ్రహాన్ని తయారు చేస్తున్నామన్నారు. విగ్రహానికి ఉపయోగించే రాయి బరువు 684 టన్నులు ఉంటుందని వివరించారు. ఈ భారీ రాయి కింద మండలం ఎడ్తనూర్ శివారులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో లభ్యమైనట్టు సిద్ధాంతి తెలిపారు. ప్రస్తుతం ఏపీలోని లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయంలో ఉన్న నంది విగ్రహమే అతిపెద్దదని, ఫసల్వాదిలో ఏర్పాటు చేసే నంది విగ్రహం ఎత్తు, బరువులో దానికంటే పెద్దదిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో భారీ వాహనంలో ఊరేగింపుగా నందిగా తీర్చిదిద్దనున్న రాయిని ఆశ్రమానికి తీసుకొస్తామని వెల్లడించారు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అనేక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిత్య నూతనంగా నిర్వహిస్తూ యావత్ ప్రపంచంలోనే అరుదైనటువంటి కార్యక్రమాల వేదిక మన విద్యాపీఠం. ఇక్కడ జరిగినటువంటి 1 కోటి రుద్రాక్షలింగం, భస్మలింగం, జలలింగం ఇత్యాది వ్రతములన్నీ కూడా ఎక్కడెక్కడ జరిగాయో ఇప్పటి వరకు ఎక్కడ లేనటువంటివి ఆ సమగ్ర విజ్ఞానాన్ని తీసి లోకానికి జ్ఞానాన్ని అందజేస్తుంది మన విద్యాపీఠం. అందులో భాగంగా ఒక మహత్తరమైనటువంటి దేవాలయ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించి 239 ప్రత్యేకతలతో ఆ దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ చిరస్థాయిగా, శాశ్వతంగా నిలిచిపోయేటువంటి, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి మన సంగారెడ్డి పట్టణాన్ని యావత్ ప్రపంచ పటంలో కనపడే విధానంగా అత్యంత అరుదైనటువంటి, ప్రపంచములోనే పెద్దనైనటువంటి నందీశ్వరుణ్ణి ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసింది విద్యాపీఠం. 2019లో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేసి భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి 120 క్వారీలను పరిశీలించి చిట్ట చివరగా ఇటీవల కాలంలో మన సంగారెడ్డికి అతి దగ్గరలోనే అమ్మవారి అనుగ్రహం అతి పెద్దది. శివరాత్రికి 3 లక్షలు 4 లక్షల మంది భక్తులచే కిటకిటలు ఆడుకుంటూ ప్రజల సౌకర్యార్థమై స్వామి కృపకు దగ్గర తీసుకుంటున్న ఆ ఈశ్వరుని కృపకు సిద్ధాంతి గారి మన అందరినీ ఈ విధంగా ధార్మికంగా, ఆధ్యాత్మికంగా దగ్గరికి తీసుకొస్తూ మరి ఇంత మహాభాగ్యం సంగారెడ్డి పట్టణ ప్రజలకు కలిగిస్తుందంటే మరి భగవంతుని యొక్క ఆశీర్వాదం, స్వామి యొక్క అనుగ్రహం. అందులో భాగంగా ఈరోజు ఏకశిల మన పరిసర ప్రాంతాలనే ఈశ్వరాపురం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి సంగారెడ్డికి కానీ సంగారెడ్డి జిల్లాకు కానీ ఒక చరిత్ర. సంగారెడ్డిలో ఉన్న మంజీరా జీవనది ఎంత ప్రసిద్ధమో, ఈ దేశంలో ఐఐటి రావడానికి ఎంత ప్రసిద్ధమో, ఈ జిల్లాకు ఏడుపాయల దుర్గమ్మ ఎంత ప్రసిద్ధమో, జ్యోతిర్వాసి విద్యాపీఠం ఇక్కడ నెలకోవడం కూడా అంత ప్రసిద్ధం. మరి ఇక్కడ ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టు ఈ మహానంది అతిపెద్ద సువర్ణ నందీశ్వర స్వామిగా నామకరణం చేస్తూ మనందరికీ ఒక భక్తిప్రదమైన ఈ నందీశ్వరుని చూడడానికి మనం ఎక్కడ వెళ్ళినా కూడా జ్యోతిర్వాసి విద్యాపీఠం మీ దగ్గర మహేశ్వర సిద్ధాంతి ఇన్ని కార్యక్రమాలు చేస్తుండని చెప్తే మనకెంతో గర్వకారణం. ఆ గర్వకారణకి ఆమె నిరంతరం సేవ చేస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈ నందీశ్వర విగ్రహానికి తీసుకోవడానికి మీకు అందరికీ ఇంతకుముందు చెప్పినట్టు మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు, ఇక్కడ మైనింగ్ అధికారులు కూడా ఎంతో సహకరించి మరి ఇది కూడా ఈ మైనింగ్ శాఖ సంబంధించిన మా మంత్రివర్యులు కొండ సురేఖ గారితో వాళ్ళ యొక్క పూర్తి అనుగ్రహంతో, మా మంత్రి దామోదర్ రాజసింహ అనుగ్రహంతో, అందరి ప్రభుత్వం యొక్క అండదండలతో ఈ యొక్క మైనింగ్ శాఖతో మా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇంత పెద్ద విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఒక రాష్ట్ర పర్యాటక కేంద్రంగా ఈ భారతదేశంలో అత్యంత విలువైన కేంద్రంగా తీర్చిదిద్దుతున్న